హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము అలంకార్ టాపిక్లో అర్ధాలంకార్ గురించి మనము కొన్ని అలంకారాల గురించి నేర్చుకుందామండి. అసలు అర్ధాలంకారం అంటే ఏంటి? ఓకే, అంతకుముందు శబ్ద అలంకారం నేర్చుకున్నాము. శబ్ద యొక్క చమత్కారాన్ని, శబ్ద అలంకారాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ అలంకారం అంటే ఏంటి అంటే, ఎక్కడైతే మీనింగ్లో చమత్కారవంతంగా ఉంటుందో, ఏ కావ్యంలో అయితే మీనింగ్ని చమత్కారవంతంగా మార్చుతామో అటువంటి కావ్యాలలో अर्धालंकार ఉంటుంది. जह काव्य में अर्ध का चमत्कार हो वह अर्धालंकार होता है. अर्धालंकार అంటే अर्ध యొక్క చమత్కారం ఉన్న చోట अर्धालंकार అని చెప్తున్నాము. यह अर्ध पर आश्रित है. अर्ध को चमत्कृत एवं अलंकृत करने वाले अर्धश्रित अलंकार ही अर्धालंकार कहलाते हैं. यह शब्द विशेष पर आश्रित नहीं होता. అంటే శబ్దం యొక్క చూడడానికి కనిపించేది, ఇది అర్థంలో చమత్కారవంతంగా ఉంటుంది. సో ఇటువంటి వాటిని, అర్థాన్ని చమత్కారవంతంగా ఏ కావ్యాన్ని అయితే రచించడం అనేది జరుగుతుందో అటువంటి కావ్యాల్లో अर्धालंकार ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం. इस शब्द विशेष के पर्याय का परिवर्तन सह होता है. अर्ध निर्भर शब्द निरपेक्ष अलंकार ही अर्धालंकार कहलाते हैं. इनकी संख्या अनंत बताई गई. ऋग्वेद में उपमा अलंकार का उल्लेख मिलता है. उपमा अलंकार का उल्लेख कहाँ मिलता है? ऋग्वेद में मिलता है. भरत ने 3 अर्धालंकारों का उल्लेख किया. उपमा का उल्लेख किया है. दीपक और रूपक बामा ने इनकी संख्या 35 मानी है. बामा के अनुसार अर्धालंकारों की संख्या 35 అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అయితే ఉపమా అలంకార యొక్క ఉల్లేఖ ఎవరిచ్చారు? భరత్ ఇస్తే దీపక్ మరియు రూపక్ని బామ చెప్పడం అనేది జరిగింది. अर्धालंकारों को मुख्य रूप से 6 वर्गों में रखा जाता है. ముఖ్య రూపంతో చూసినట్టయితే 6 వర్గాల్లో ఉంటాయి ఈ అర్ధాలంకారాలు. ఏంటి ఆ 6 వర్గాలు? सादृश्य मूलक अर्धालंकार, विरोध मूलक अर्धालंकार, श्रृंखला मूलक अर्धालंकार, गुणमूलक अर्धालंकार, अतिशयोक्ति परक अर्धालंकार, వ్యంగ్యార్థమూలక అర్ధాలంకార్. చూడండి ఏంటవి? ఒకటి సాదృశ్యమూలక అర్ధాలంకార్, విరోధమూలక అర్ధాలంకార్, శృంఖలామూలక అర్ధాలంకార్, गुणमूलक अर्धालंकार, अतिशयोक्ति अर्धालंकार, వ్యంగ్యార్థమూలక అర్ధాలంకార్. ఇది మరి అలంకారాల యొక్క వర్గీకరణ 6 వర్గాల్లో ఉంటుంది. అందుట్లో మరి సాదృశ్యమూలక అర్ధాలంకారలో ఏ ఏ అలంకారాలు వస్తాయి? ఉపమా, రూపక్, ఉత్ప్రేక్ష, अपहुनित, संदेह, भ्रम, उल्लेख, अन्योक्ति, समासोक्ति, దృష్టాంత ఆది. ఈ అలంకారాలు అంటే దాదాపుగా 10 అలంకారాలు సాదృశ్యమూలక. అంటే ఇందులో ఉపమేయ ఉపమానం అనేది సమానత్వాన్ని, భావాన్ని, అంటే పోలిక ఇచ్చేది, పోలిక ఎవరితో పోలుస్తున్నారో వాటిని, సమానత్వాన్ని సూచిస్తూ ఈ యొక్క అలంకారాలు ఉంటాయి. మరి విరోధమూలక ఏంటి? విరోధాభాస్. చూడండి, విరోధాభాస్, असंगति, विभावना, विशेषोक्ति, विषम आदि, इनमें विरोध आभास की मात्रा होती है. यानी विरोध आभास की मात्रा होती है కానీ విరోధం కాదు. విరోధలాగా కనిపిస్తుంది కానీ విరోధించబడదు. శృంఖలామూలక अर्धालंकार అంటే एकावली, कारणमाला, माल दीपक, सार आदि. इन अलंकारों में वस्तुओं का क्रमबद्ध रूप से वर्णन होता है. గుణములు అంటే వస్తువుల్ని ఇక్కడ
కంపేర్ చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. గుణమూలక తద్గుణ్, परिसंख्या, अनुज्ञा, तिरस्कार, विनोक्ति, परिकर आदि का ये गुणावगुण अथवा विशेषता का विभिन्न प्रकार से वर्णन करने वाले अलंकार हैं. अतिशयोक्ति अलंकार, अतिशयोक्ति संबंधाति अतिशयोक्ति, नेक्स्ट भेदकाति अतिशयोक्ति, अलने चपलाति अतिशयोक्ति, अत्यंत अतिशयोक्ति. इनमें किसी बात की सीमा को अधिक बढ़ा चढ़ाकर कहा जाता है. व्यंग्यार्थ मूलक पर्यायोक्ति, व्यंग्योक्ति, व्याजस्तुति ये व्यंग्यार्थ की प्रतीत करने वाले अलंकार होते हैं. सो వర్గాలు ఏంటి? ఎన్ని వర్గాలు? 6 వర్గాలు. ఈ 6 వర్గాల్లో ఏ వర్గంలో ఏ అలంకారం ఉంది ఖచ్చితంగా మనము నోట్ చేసుకోవాలి మైండ్లో. ఏంటవి? సాదృశ్య అలంకారాలు ఏంటి? ఉపమా, రూపక్, ఉత్ప్రేక్ష, అపహనిత్, సందేహ్, భ్రమ్, ఉల్లేఖ్, अन्योक्ति, समासोक्ति, दृष्टांत, विरोधमूलक, विरोधाभास, असंगति, विभावना, विशेषोक्ति, विषम आदि. श्रृंखला मूलक एकावली, कारणमाला, मालकदीप, सार आदि. गुणमूलक तदगुण, परिसंख्या, अनुज्ञा, तिरस्कार, विनोक्ति, परिकर आदि. अतिशयोक्ति अतिशयोक्ति, संबंध अतिशयोक्ति, भेदक अतिशयोक्ति, चपला अतिशयोक्ति, अत्यंत अतिशयोक्ति. నెక్స్ట్ వ్యంగ్యపూర్ణక్, పర్యాయోక్తి, వ్యంగ్యోక్తి, వ్యజస్తుతి. ఇవి మరి ఏ వర్గానికి ఏ అలంకారాలు ఉన్నాయో మనం ఖచ్చితంగా మైండ్లో నోట్ చేసుకోవాలి. బిట్టు ఏ వర్గానికి సంబంధించింది ఏ అలంకారం అని చెప్పి పడే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఉపమా అలంకారాన్ని కనుక మనము చూసినట్లయితే उपमा अलंकार ఏంటి అసలు? उपमा शब्द का अर्थ है तुलना. उपमा అంటే ఏంటి? तुलना. उपमा शब्द का अर्थ है तुलना, कंपेयर చేయడం. जहाँ दो वस्तुओं का समान धर्म के आधार पर एक दूसरे को समान कहा जाए. రెండు వస్తువుల్ని తులన చేస్తూ రెండిటిని సమానంగా చూపిస్తూ ఉండే అలంకారం ఏదైతే ఉంటుందో దానినే ఉపమా అలంకార్ అంటాము. అంటే కంపేర్ చేసేది. ఇక్కడ భావం మాత్రం సమానత్వాన్ని, ఈక్వాలిటీని ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటా ఈక్వాలిటీ? ఉపమేయ జిస్కి తులనా కీ జాయే, ఉపమాన్ జిస్సే తులనా కీ జాయే. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఉపమేయ అంటే దేని యొక్క తులన చేస్తున్నాము, ఏ వస్తువు యొక్క తులన చేస్తున్నాము, ఏ వ్యక్తి యొక్క తులన చేస్తున్నాము. కంపేర్ చేసే వస్తువుని, వ్యక్తిని, స్థానాన్ని ఉపమేయ అంటాము. మరి ఉపమాన్ అంటే దేనితోటి కంపేర్ చేయబడుతుంది? భావం అయితే సమాన ధర్మం ఉంటుంది. ఉపమేయ ఉపమాన్ మే జిన్ గుణో కే కారణ్ తులనా కీ జాతి హై. గుణాలు సమానంగా ఉంటాయి. వాచక్ శబ్ద అంటే జిస్ శబ్దో కే ద్వారా సమానత సూచిత్ కర్తే హై. ఏ పదాలు అయితే సమానత్వాన్ని సూచిస్తాయో చూడండి. లోచన్ కువలయ్ సే విశాల్, ఆనంద్ విదూష శోభాకార్. ఇక్కడ లోచన్ అంటే ఆంఖ్, అలానే కువలన్ అంటే కమల్, ఏవం ఆనంద్ అంటే మూహు, ఉపమా అంటే విద్యుత్ చాంద్ సే దిగే. అయితే ఇక్కడ ప్రథమ పంక్తి మే లోచన్ కువలయ్ విశాల్ ఔర్ అంటే ఇక్కడ ప్రథమ పంక్తిలో తన కళ్ళు ఒక వ్యక్తి యొక్క కళ్ళని కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. దేన్ని కంపేర్ చేస్తున్నారు? కళ్ళు, ఐస్ని. అయితే దేనితోటి కంపేర్ చేస్తున్నారు? కమల్ తోటి కంపేర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే దేనితోటి కంపేర్ చేస్తున్నారు? కమల్ తోటి. అంటే కళ్ళు కమలంలా ఉన్నాయి విశాలంగా. అంటే ఇక్కడ సమాన ధర్మం ఏంటి అనేది చూస్తే కారణం ఏంటి?
ఉపమేయ ఉపమానానికి కళ్ళు అంటే ఆంక్ విశాలంగా కమలంలాగా ఉన్నాయి. కళ్ళు విశాలంగా కమలంలాగా ఉన్నాయి. ఇక్కడ ఉపమేయ ఏంటి ఈ వాక్యంలో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అంటే, ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి యొక్క అంశాలని ఏ వస్తువుతోటైతే సమాన ధర్మాలతో కంపేర్ చేస్తున్నామో, అంటే కమలం విశాలంగా ఉంది, కళ్ళు విశాలంగా ఉన్నాయి. సో ఇక్కడ ఉపమేయం అనేది కళ్ళు అయితే కంపేర్ చేయబడే వస్తువు కమలం. బికాజ్ ఆఫ్ రెండు కూడా విశాలంగా ఉన్నాయి. రెండిట్లో ఉన్న కామన్ ధర్మం ఏంటి, సమాన్ ధర్మం ఏంటి, విశాల్. సో ఇట్లాగా అలానే విశాల్ అనే పదం ఏదైతే ఉందో అదే ఇక్కడ మరి సమాన్ ధర్మ అని మనము చెప్పాలి, గుణం అన్నమాట అది. అలానే నెక్స్ట్ రెండో వాక్యంలో చూడు, ఆనంద్. సో చాంద్ అంటే చంద్రబింబం లాంటి ముఖం, అంటే ముఖాన్ని దేంతో కంపేర్ చేస్తున్నారు, ఆనంద్ ముఖాన్ని చంద్రతో విధుతో కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. బికాజ్ ఆఫ్ చంద్రుడి యొక్క ముఖం ఏ రకంగా తేజస్సుగా ఉంటుందో అటువంటి తేజస్సుని కలిగి. సో ఇక్కడ రెండిట్లో చూడండి, ప్రథమ పంక్తి మే లోచన్ కవలై విశాల్ और दूसरा पंक्ति में द्वितीय पंक्ति में आनंद विधु शोभाकार सा क्रमशः ఉపమే ఉపమాన్ సమాన్ ధర్మ और వాచక శబ్ద. సో పదాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ వాడిన పదాలు ఏవైతే ఉంటాయో ఆ వాచక శబ్ద అంటాము. లైక్ విశాల్ అనే పదము వాచక శబ్ద, కానీ విశాల్ యొక్క గుణం సమాన్ ధర్మ. ఈ రెండిట్లో ఉన్న గుణం ఏంటి, సమాన్ ధర్మం ఏంటి, విశాలంగా ఉండడం. ఏది, కళ్ళు మరియు కమలంలో. అలానే వాచక శబ్ద చంద్రుని యొక్క తేజస్సు ముఖంలో కనిపిస్తుంది. సో ఇట్లాగా మనకి ఎప్పుడు కూడా ఒక ఉపమా అలంకారం చెప్పడం లేదా తెలుసుకోవడం అనేది ఎట్లా అంటే, ఖచ్చితంగా అక్కడ ఒక వస్తువు యొక్క కంపేరింగ్ ఇంకొక వస్తువుతో జరుగుతుంది. ఈ రెండిటికి ఒక సమాంధర్మ గుణం అనేది ఉంటుంది. ఆ గుణానికి వాడిన, ఇక్కడ కావ్యంలో వాడిన పదాలనే వాచక శబ్ద అంటాము. లోచన్ కువలైసే విశాల్, ఆనంద్ విదూషా శోభాకార్. శోభాకార్ వాచక శబ్ద, విశాల్ వాచక శబ్ద. విశాల్ యొక్క గుణం సమాన్ ధర్మ, శోభాకార్ యొక్క గుణం సమాన్ ధర్మ. ఉపమేయ ఏంటి, ఆంక్ ఉపమేయ. ఉపమాన్ ఏంటి, కమల్. అలానే ఆనన్ ఉపమేయ, ముఖం ఉపమేయ అయితే ఉపమాన్ ఏంటి, విధు చంద్ర. సో ఇదండి. लेके उपमान के दो मुख्य भेद होते हैं, वे पूर्णोपमा एवं लुप्तोपमा. जहाँ उपरिक्त चारों अंग विद्यमान है वहाँ पूर्णोपमा, जहाँ कोई अंग लुप्त हो वह लुप्तोपमा अलंकार. यानी ఏంటి ఇక్కడ చూడండి, కోటి కులిస్ సమ్ వచన్ తుమ్హారా సమాన్ ధర్మ లుప్త్. అంటే ఇక్కడ ఈ వాక్యంలో గుణాన్ని ఇక్కడ ప్రజెంట్ చేయట్లా, లుప్త్ అయిపోయింది కాబట్టి దీన్ని లుప్తుపమ అని. అలానే తాపస్ బాలా గంగా నిర్మల్, ఇందులో వాచక శబ్ద అనేది లుప్త అయింది కాబట్టి. సో పూర్తిగా పైన వాక్యాల్లో ఉపమేయం ఉంది, ఉపమానం ఉంది, సమాంధర్మం ఉంది, వాచక శబ్దం ఉంది, అన్నీ కనిపిస్తున్నాయి పైకి. కాబట్టి పూర్ణ ఉపమా అంటాం. ఏవైతే కంపేర్ చేస్తూ పదాలని దాస్తామో, లుప్తు చేస్తామో అటువంటి వాటిని లుప్త్ ఉపమా అంటాము. ఉపమా అలంకార అంటే ఉపమేయ ఉపమానం అనేది సమాన ధర్మాన్ని కలిగి ఉంటాయి, వాచక శబ్దాలు ఉంటాయి. అన్నీ పూర్ణంగా ఉన్నట్లయితే వాటిని పూర్ణ ఉపమా అలంకార అంటాము. ఏవైనా లుప్త్ అయినట్లయితే వాటిని సమాన్ ఉపమా లుప్త్ ఉపమా అలంకార్ అంటాము. ఇది ఉపమా అలంకార్ అంటే. మరి తర్వాత రెండోది చూసినట్లయితే
रूपक अलंकार अंडी रूपक अलंकार अंटे जहाँ समानता के कारण उपमेय उपमान में एक रूपता दिखाई है वह रूपक अलंकार कहते हैं एक रूपता అంటే ఒకే రూపాన్ని అంటే ఒక అంశాన్ని ఈక్వాలిటీ చూపిస్తూ చరణ్ కమల్ బందో హరిరా అయి ఇక్కడ ఉపమేయ చరణ్ ఉపమాన కమల్ బతాకర్ ఏకరూపత దిఖాయి అంటే పక్క పక్కనే పెట్టేస్తాడు. అర్థమైందండి ఇక్కడ అంటే చరణ్ లాంటి కమలం లాంటి చరణ్ కమలం లాంటి చరణ్ రెండు యాక్చువల్గా రూపక అలంకార అంటేనే గుణాన్ని చూపిస్తూ ఆ గుణాలని సపరేట్గా చూపించాడు. ఇక్కడ పక్క పక్కనే ఒకే చోట ఆ ఏకరూపతని చూపిస్తూ గుణాల భావాన్ని సమానత్వాన్ని చూపిస్తూ లాంటి చరణం లాంటి కమల్ చూడండి కమల్ లాంటి చరణ్ అని చెప్పి అక్కడే మనల్ని రెండు కూడా చరణ్ కమల్ బందో హరిరాయి రెండు ఒకేలా ఉన్నాయంటండి. ఇక్కడ రెండు ఒకేలా ఉన్నాయి అని ఒకే చోట చూపిస్తున్నారు, ఏకరూపత్వాన్ని చూపిస్తున్నారు. లాంటి అనేది కూడా చెప్పట్లా, ఏకరూపత్వాన్ని చూపిస్తున్నాడు. అలా ఏకరూపత్వాన్ని చూపించే రూపక్ అంటేనే ఒకలా ఉన్నాయి అని చెప్పి పక్క పక్కనే రెండింటిని సంబోధిస్తారు. అటువంటి వాటిని రూపక్ అలంకార్ అంటాము. చరణ్ కో ఉపమా కమల్ చరణ్ ఉపమే అయితే కమల్ ఉపమాన్ అయినప్పటికీ ఒకటే రెండు అన్నట్టుగా చూపిస్తున్నాడు. रूपक अलंकार के 3 भेद होते हैं सांग रूप निरांग रूपक परंपरित रूपक ఈ మూడు భేదాలు. సో రూపక్ అంటేనే ఒకటే అని చెప్పి నిర్ధారణ చేస్తూ పక్క పక్కనే ఉంచడం అనేది మన యొక్క ఆలోచనని కంపేర్ చేస్తున్నట్టుగా ఉండదు. ఇక్కడ రెండు ఒకటే అన్నట్టుగా చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ అనే భావన ఉంటుంది. మరి उत्प्रेक्षा అంటే ఏంటి? उत्प्रेक्षा का अर्थ है किसी वस्तु को संभावित रूप से देखना. उपमेय में कल्पित उपमान की संभावना को उत्प्रेक्षा कहते हैं. फूले कास सकल मही छाई जनु बरसा ऋतु प्रकट बुढ़ाई. यह उपमेय कास के फूल में उपमान वर्ष ऋतु के बुढ़ापो की संभावित कल्पना की गई है. అంటే కాష్ ఒక మాటతో చెప్పాలి అంటే కాష్ ఇలా జరుగుతుంది, ఇలా జరుగుంటే బాగుంటుంది, లేదా కంపేర్ చేసేది ఒకదాంతో ఒకటి కంపేర్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అది సంభావన మాత్రమే ఉంటుంది. అక్కడ సంభావిత కల్పన రూపంలో ఉంటుంది. ఇక్కడ ఫూల్కే కాస్ అనే వాటిని వర్ష ఋతువుతో కంపేర్ చేస్తూ ప్రకటింప చేయడం అనేది కల్పనని ప్రకటింప చేయడం అనేది జరుగుతుంది. उत्प्रेक्षा के 3 भेद हैं वस्तु उत्प्रेक्षा हेतु उत्प्रेक्षा फलोत्प्रेक्षा అనేది एक वस्तु में अन्य वस्तु की अहेतु में हेतु की अफल में फल की संभावना की जाती है. సో उत्प्रेक्षा अलंकार అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఉపమా అలంకార్ అనేది 4 ధర్మాలు ఉంటాయి. ఉపమేయ ఉపమానం సమానధర్మం వాచక శబ్దం ఉంటే పూర్ణ ఉపమా అని ఏవైనా లుప్త అయినట్లయితే ఖచ్చితంగా ఉపమేయ ఉపమాన వస్తువులు అయితే ఉంటాయి. రెండోది రూపక అంటే ఏకధర్మాన్ని ఏకరూపత్వాన్ని చూపిస్తూ పక్క పక్కనే వస్తువుని మరియు
కంపేర్ చేస్తున్న ఉపమేయ ఉపమానాలు జంట పదాలులాగా ఎక్కడైతే వస్తాయో వాటిని రూపక ధర్మం అని చెప్పి రూపక అలంకారం అంటాము. ఉత్ప్రేక్షలో మనం కంపేర్ చేసేది ఒక స్వప్నంలాగా ఉంటుంది. ఇక్కడ కల్పనా శక్తిని ప్రదర్శిస్తారు. అటువంటి వాటిని ఉత్ప్రేక్ష అంటాము. దీపక్ అంటే जहाँ उपमेय उपमान का एक ही धर्म कहा जाए वहाँ దీపక్ అలంకార్ ధర్మం ఒకటే ఉంటుంది. సమాంతం చూడండి. సేవక్ సట్ నృప్ కృపడ్ కునారి కపటి మిత్ర సూల్ సంచారి. ఇక్కడ ఏంటి, పూర్తిగా ధర్మాల్ని సమాన ధర్మాల్ని అంటే సేవక్ సట్ నృప్ కృపణ కునారి ఈ రెండిటికి ఉన్న ధర్మం ఒకటే కునారి. అలానే కపట మిత్రుడికి శూలానికి ఉన్న ధర్మం ఒకటే. అది ఏంటి అంటే చారి మోసం చేయడం. సో ఇక్కడ ఈ యొక్క దీపక అలంకారం ఎట్లా ఉంటుంది అంటే పోల్చబడేది పోల్చుతున్న వస్తువు కావచ్చు, రెండిటికి ఉన్న ధర్మం ఒక్కటే అయి ఉంటుంది. అటువంటి వాటిని దీపక్ అలంకార్. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఉపమా అలంకార్ అంటే ఉపమేయ ఉపమానం సమాన ధర్మం వాచక శబ్దాలు ఉంటాయి. వాటిని పూర్ణ ఉపమా అలంకారాలు. ఏమైనా లుప్త అయితే లుప్త ఉపమా అలంకారం అంటాము. అయితే రూపక్ అంటే జంట పదాలు లాగా వస్తాయి. రూపక అలంకారం అంటాము. ఒకే వస్తువుగా భావిస్తాము రెండిటిని కూడా. ఉత్ప్రేక్ష అంటే ఇక్కడ ఒక వస్తువు యొక్క కంపేరు, రెండోది కల్పనలో ప్రకటించబడ్డం అనేది జరుగుతుంది. అలానే దీపక్ అంటే పోల్చబడేది పోలుస్తున్న వస్తువుకి ఉండే లక్షణం గుణం సమాన ధర్మం ఒకటే అయి ఉండాలి. विभावना अलंकार అంటే जहाँ कारण के अभाव में कार्य की कल्पना कार्य ఇక్కడ క్రియ యొక్క కల్పన ఉంటుంది. కారణం ఏంటి, దానికి క్రియ యొక్క కల్పన ఉండడానికి కారణమే ఈ యొక్క అలంకరణ. కారణం లేకపోవడం. బిను పద్ చలై సునై బిను కానా कर बिनु करम करई विधि काना. विभावना के दो भेद होते हैं, शब्द विभावना, अर्ध विभावना. సో మరి ఈ వీడియోలో ఈ 5 अलंकारालु चालू. विभावना के मुख्य रूप से 2 भेद माने जाते हैं. विभावना अंटेने కల్పన. దేని గురించి, క్రియ గురించి కల్పన అనేది ఉంటుంది. ఎందుకలా, ఇందులో కారణం తెలపలేదు. ఈ యొక్క పద్యంలో కారణం తెలపలేదు కాబట్టి ఎక్కడైతే కారణం తెలపకుండా మరి ఈ యొక్క అలంకారాల్లో కారణం తెలపని అలంకారాలు మరి ఎక్కడైతే ఉంటుందో అక్కడ క్రియ అనేది కల్పనాపరంగా ఉంటుంది. కాబట్టి ఇది విభావన అలంకారము. దీపక్ అలంకారము అంటే పోల్చబడేది పోలుస్తున్న వస్తువు రెండిటికి ఉండే గుణాలు ఒక సమాన ధర్మాన్ని ఇక్కడ సూచించడం అనేది జరుగుతుంది. ఉత్ప్రేక్ష అంటే ఒకటి మరి కల్పనా శక్తితో పోల్చడం అనేది జరుగుతుంది. రెండోది మరి ఒక వస్తువుని కాల్పనికంగా పోల్చడం అనేది జరుగుతుంది. అయితే విభావనలో క్రియ మాత్రమే కాల్పనికంగా ఉంటుంది. అక్కడ కారణం లేదు విభావనలో, కానీ ఇక్కడ కారణం ఉంటుంది, కల్పన ఉంటుంది, కారణం ఉంటుంది. అలానే రూపక్లో రెండు ఒకే వస్తువులా భావించి జంట పదాలుగా చూపించడం అనేది జరుగుతుంది. ఉపమాలో అన్నీ స్పష్టంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా క్లియర్గా స్పష్టంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే बिनु पद चलई सुनई बिनु काना कर बिनु करम करई विधि काना. विभावना अलंकार. दीपक सेवक सट नृप कुपण कनारी कपटी मित्र सूल संसारी. సో ఇవి మరి దీపక అలంకారం. గుడ్డిగా
బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి మన దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్కి. అలానే లేని వాటిని ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చెప్తాము. ఇంతకు మించి నేర్చుకునే ప్రయత్నం చేయొద్దు దయచేసి. వస్తుంది ఖచ్చితంగా, మనము నేర్చుకున్న ఎగ్జాంపులే డైరెక్ట్గా వస్తుంది. అలానే అలంకారాల యొక్క వర్గీకరణ అంటే ఇంకా చాలా ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే ప్రతి దానికి కూడా మీనింగ్ తెలిసి ఉండాలి. కావ్యాల్లో మీనింగ్ తెలియడం అంటే మన దగ్గర ఖచ్చితంగా డిక్షనరీ పక్కన పెట్టుకుని మీనింగ్ తెలుసుకునే ప్రయత్నం చేయాలి యాక్చువల్గా. అలాగా మీనింగ్ ప్రయత్నం చేసినా సరే అది ఏ రకంగా ఉన్నాయి మన మీనింగ్ లోపం జరిగిన కాబట్టి మ్యాక్సిమం అక్కడ ఇచ్చిన పద్యాలని బ్లైండ్గా ఫాలో అయిపోవాలి. తర్వాత కొన్ని పద్యాలు నేను ఇస్తాను, మ్యాక్సిమం వీటిల్లోనే ఉంటాయి. అంతకుమించి దాటే ప్రయత్నం అయితే ఎగ్జామ్ పేపర్ వాడు సొంతంగా అయితే ఏం తయారు చేయడు, ఎక్కడదో ఒక చోటది కాపీ చేసి పేస్ట్ చేయడమే తప్ప. కాబట్టి ఇదొకటి. అంటే ఇన్ని సంవత్సరాలు నేను చూసినంత వరకు అదే జరిగింది, కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, ఎక్కడో ఉన్నదాన్నే. కాబట్టి ప్రతి ఉన్న పద్యాలన్నిటికీ అలంకారాల్ని మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. సో బ్లైండ్గా ఫాలో అవ్వడమే అలంకారాల విషయంలో. సాదృశ్య అలంకారాలు అంటే ఏంటి, విరోధమూలక అలంకారాలు అంటే ఏంటి, అర్ధాలంకారాలు అంటే శృంఖలామూలక అలాగే గుణమూలక అర్ధాలంకారాలు, అతిశయోక్తి అర్ధాలంకారాలు, వ్యంగ్యార్థంగా ఉండే అర్ధాలంకారాలు ఏంటి, వాటి యొక్క వర్గీకరణ ఎక్కడి నుంచి ఆరంభమైంది, ఇది ఎంతవరకు చూసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక 10 అలంకారాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.